హలో అండి. సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసేట్టున్నారు అందరూ. సో, అందరూ మీ సొంత ఊరికెళ్ళి సంక్రాంతి పండుగ జరుపుకున్నారనుకుంటున్నాను. నాకైతే ఇక్కడ అలాంటి ఫీజిబిలిటీ లేదు. ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడున్న ఊర్లు తిరుక్కుంటున్నా. సో, ఈ సంక్రాంతికి నేను మా ఫ్రెండ్ కలిసి ఈ మేమున్న పక్కన ఒక ఊరికెళ్ళామనమాట. ఆ ఊరి పేరేంటి అనేది మీకు లాస్ట్ డీటెయిల్స్ చెప్తాను. ఆ ఊర్లో ఏం ఫేమస్ అంటే ఆ ఊరి పైన ఒక కోట ఉంటుందనమాట. ఆ కోట ఫేమస్ ఇక్కడ. సో, దాన్ని చూడ్డానికి వెళ్తున్నాం. ఇప్పుడు మేమున్న రీజియన్‌లో అయితే చాలా కోటలుంటాయి. అసలు ఇక్కడ ఈ రీజియన్‌లో ఎందుకు ఇన్ని కోటలున్నాయి, ఏంటి అంటే ఒకప్పుడు రాజులంతా ఇక్కడే ఉండేవాళ్ళంట. సో, అలా సామంత రాజులు గానీ, అలా వాళ్ళందరూ గానీ ఇక్కడే ఉండేటోళ్ళు. సో, అలా ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క కోట ఉంటుందన్నమాట. సో, ఈ రీజియన్‌లో చాలా కోటలుంటాయి. సో, అలా ఒక్కొక్క కోటకెళ్తూ ఉంటుంటాం మేము చూడ్డానికి. సో, ఇంకా మీరు ముందు ముందు ఈ ఛానెల్‌ని అలాగే వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే ఇంకా చాలా కోటల గురించొస్తుంది. అండ్ ఇటలీలోనే ఉన్న ఇంకో దేశం ఉంటుందనమాట. ఇటలీలోనే ఈ దేశంలోనే ఇంకో దేశం ఉంది. సో, ఆ దేశం గురించి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మీకు ఏం నచ్చిందో అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో, ఫస్ట్ ఈ కోటలోకి వచ్చిన ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చర్చ్ ఫేమస్ ఉందనమాట. సో, ఆ చర్చ్ లోపలికెళ్ళాం. ఇంకా ఆ రోజు సండే అవ్వడం వల్ల ఇంకా కొంచెం చర్చ్‌లోకెళ్ళేసి అలా చర్చ్ ఎలా ఉందో చూడ్డానికి వచ్చాం. అంటే ఇక్కడ ఒక కోటలో ఒక చర్చ్ ఉంటుంది. ప్రతి చర్చికి ఒక లోపల ఆర్కిటెక్చర్ కొత్తగా ఉంటుందనమాట. సో, ఇక్కడ ఎలా ఉందా అని చెప్పి ఆ చర్చ్‌లోకెళ్ళి చూసుకొచ్చాము. ఆ చర్చ్ బయట నుంచి అయితే వ్యూస్ ఇది. సో, మేమైతే పైన నుంచి ఉన్నాము. పైనుంచి వ్యూస్ చూస్తుంటే అయితే బీభత్సంగా ఉంది. ఇది సిటీ అనమాట. ఆ ఊర్లో ఉన్న సిటీ ఇది. సో, సిటీ అయితే చాలా చిన్న సిటీ ఇది. చిన్న టౌన్ లాగా మన చిన్న దగ్గర పల్లెటూరు ఎలా ఉంటాయో ఇది కూడా అలాంటిదే. సో, పెద్ద ఏం లేదు. ఒక 4 గల్లీలుంటాయి అంతే. సో, అలా ఏం లేదనమాట. అండ్ పైన కనిపిస్తుంది చూసారా? అదే కోట. ఆ కోటకెళ్ళడానికి మేము ట్రెక్కింగ్ చేయాలి. జస్ట్ ఒక 1 ఆర్ 1.5 కిలోమీటర్ మనం నడవాలి పైకి ట్రెక్కింగ్‌కి. సో, దారైతే ఇలాగే ఉంటుంది. మంచిగుంటుంది దారి. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ మనం కార్‌లో వెళ్ళొచ్చనమాట. కార్ రూట్‌లో ఉంది. కార్‌లో కూడా వెళ్ళొచ్చు నేను. బట్ మేమైతే కొంచెం ట్రెక్కింగ్ చేద్దామని చెప్పి ట్రెక్కింగ్ లాగా వెళ్ళాము. అలా మొత్తం కొంచెం నీట్‌గా చూసుకుంటూ వెళ్ళొచ్చని చెప్పి. సో, ఇంక నడుస్తున్నామనమాట. పైకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా. మీకు ఈ ఊరి పేరు చెప్పలే గదా! ఈ ఊరి పేరొచ్చి శాన్ లియో అనమాట. ఇది ఎమిలియా రోమానియా రీజియన్‌లో ఉంటుంది. అసలు ఇక్కడి నుంచి చూస్తే వ్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. ఎంత బావుందో చూడండి వ్యూసు. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం పచ్చగా మధ్యలో మంచు పడి తెల్లగా. సో, ఎంత బావుందంటే అంత బావుంది ఆ వ్యూస్ అయితే. సో, ఇదే అండి ఆ కోట అయితే ఇదే. చిన్న కోట ఇది. సో, పెద్ద చెప్పుకోవడానికి గొప్పగా కూడా ఏం లేదనుకోండి. సో, ఈ కోట అయితే ఇదే. అండ్ సో, దీనికన్నా మన దగ్గర గోల్కొండ కోట మనం చాలా సార్లు చూసాం కాబట్టి అది ఇంకా బావుంటుంది. అండ్ ఇలాంటి కోటల్లోకెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు రూ. 10 కట్టాలి. అంటే దాదాపు రూ. 900 కట్టాలి. సో, అందుకే మేమైతే పోలేదు. ఇంక రిటర్న్ వచ్చేసామనమాట. రిటర్న్ ఇంకా కార్ పార్కింగ్‌కొచ్చి కార్ తీసుకొని ఇంటికెళ్ళిపోతున్నాము. సో, మీరైతే వీడియోస్‌ని అలా చూస్తూ ఉండండి. ఇంకా కొన్ని కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.